హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను శ్రీనివాస్. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకులు బొజ్జా భిక్షమయ్య గారు. ఆయనతో పాటు మనం డిస్కస్ చేద్దాం. ఈ సమకాలీన రాజకీయ అంశాలు గాని, లేకపోతే సామాజిక అంశాలు గాని వీటికి సంబంధించి ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. సార్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నమస్కారం అండి. వెల్కమ్ థాంక్ యూ టు సో స్క్వేర్ మచ్. టాక్స్. థాంక్ యూ వచ్చినందుకు. శ్రీనివాస్ గారు. యెస్ సార్. సార్, ఇప్పుడు మనం చూస్తే విద్యారంగం మీద తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ అనేది పెడుతుంది. 8.5% బడ్జెట్‌లో కేటాయించి, ఓకే, తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ని ఒకటి రూపొందించడం గానివ్వండి, సో, మా కిట్లు ఏవైతే ఉన్నాయో అవి అందించడం గానివ్వండి, కొత్త యూనిఫార్మ్స్, ప్రైవేట్ స్కూళ్ళకి తలదన్నే విధంగా, ఇలా స్టూడెంట్స్‌కి చాలా అద్భుతంగా చేస్తున్నారని జెప్పేసి మనకి న్యూస్ కానీ అన్నీ వస్తున్నాయి. సో, ఎట్లా చూస్తున్నారు మీరు ఈ పరిస్థితుల మీద? ముందుగా స్క్వేర్ టాక్స్ వారు నన్ను ఇన్వైట్ చేసినందుకు కృతజ్ఞతలు. ఇక మీరడిగిన విషయానికొస్తే అవన్నీ నిజమే మీరు చెప్పినయి. హ్మ్. నేనెట్లా చూస్తున్నాను అనే కంటే, గ్రౌండ్ లెవెల్‌లో రియాలిటీ ఎలా ఉంది అనేది ముఖ్యం. గ్రౌండ్ అంటే నేననేది మారుమూల పల్లెటూళ్ళు చూడమని నేనంటలే. ఓకే. హైదరాబాద్ నగరంలో, ది స్టేట్ క్యాపిటల్ హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చూడమంటున్నా. హ్మ్. లేక ప్రభుత్వం రెంటెడ్ తీసుకొని నడుపుతున్నటువంటి పాఠశాలలు చూడాలి. అప్పుడు అది చూసి మనం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ గుడ్. ఆహ్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే అటువంటి దాన్ని మేము ఏర్పాటు చేసి ఆ రూట్‌లలో ఆహ్, దాన్ని ఆవిష్కరించారు. దాన్ని ప్రారంభించారు. చాలా సంతోషం. రేవంత్ రెడ్డి గారు లేక కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాలు నాకైతే ఆశ్చర్యం అనిపించినాయి. హ్మ్. ఎందుకు అనంటే, నాణ్యమైన విద్య అసమానతలను తొలగిస్తుంది అని చెప్పారు. రెండోది, తెలుసో తెలియకో గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రకరకాల హాస్టల్స్, రకరకాల స్కూల్స్ పెట్టారు. దాని ద్వారా కుల వివక్షలు పెరిగిపోయాయి. అందుకు భిన్నంగా నేను బాగా ఆలోచించి అంతర్జాతీయ స్థాయిలో లేదా ఏ కార్పొరేట్ స్కూల్ కంటే కూడా తగ్గని స్థితిలో విధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను అన్ని ఆధునాతన సౌకర్యాలతో, వసతులతో నేను ప్రారంభించాను. దీని ద్వారా కుల వివక్షతలు తగ్గిపోతాయి. ఎందుకంటే అన్ని కులాల వారికి ఇక్కడ అవకాశం ఉంటుంది. హ్మ్. ఇది ఎస్సీలకో, ఎస్టీలకో, బీసీలకో కాదు. గత ప్రభుత్వాలు తప్పు చేశాయి అని చెప్పకుండానే ఆళ్ళలాగా నేను చెయ్యను అని చెప్పాడు. హ్మ్. రెండోది. మూడోది, చదువు ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. చదువు అది ఒక వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని వెలికి తీస్తుంది అని చెప్పాడు. హ్మ్. సంతోషం. ఇవన్నీ మంచి విషయాలు. ఓకే. వాటిని మనం ఆహ్వానించాల్సిందే. హ్మ్. కావాల్సిందల్లా వారు చెప్పినటువంటి విషయాలు నిజమా? నిజమా అంటే ఏంటిది? నాణ్యమైన చదువు అసమానతలను తొలగిస్తుంది. నిజం. హ్మ్. ఇది నిజం. నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు హ్మ్. సత్యమేవ జయతే అని రాసుండేది. ఓకే. కష్టే ఫలే అని గోడల మీద రాసుండేది. హ్మ్. నేను అయి చూసి మంచిగా పుస్తకాలలో రాసుకొని పోయి మా నాన్నకు చూయించేటోడిని. హ్మ్. మా పాఠశాల ఎట్లా ఎంత ఉందని. హ్మ్. కానీ నిజ జీవితంలో చూస్తే ఈ కష్టపడ్డ ఒక్కరు కూడా కోట్ల సంగతి వదిలి, లక్షల సంగతి వదిలేసి కనీసం మంచి బతుకు బతికినట్టుగా లేరు. అంటే కష్టం ఫలించలేదా? అందుకని నాకేమనిపించిందంటే, హ్మ్. మీరు చెప్పారు కష్టం ఫలించలేదన్న మాట అని చెప్పారు. హ్మ్. ఫలించిందో, ఫలించలేదో గాని హ్మ్. కష్టే ఫలే అనే దాని పక్కన కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వండి అని అడగాలి అని రాస్తే బాగుండేదనిపించింది. హ్మ్. అంటే మీ పాయింట్, అంటే
చదివిన తర్వాత కూడా జాబ్స్ రావట్లేదనే యాంగిల్‌లో ఎళ్తున్నారా? నా చదివిన తర్వాత మాత్రమే కాదు. ఓకే. శ్రమకు తగ్గ ఫలితం లేదు ఎక్కడ. ఓకే. ఏ పనిలో కూడా శ్రమకు తగ్గ ఫలితం లేదు. హ్మ్. అందుకని. ఓకే. ఇక మనం ఇక్కడ పబ్లిక్ స్కూల్స్ వీటికి సంబంధించి హ్మ్. నాణ్యమైన విద్య అసమానతలను తొలగిస్తుందనేది నిజమే. అయితే ఆ నాణ్యమైన విద్య ఎందుకు లేదు? హ్మ్. నాణ్యమైన విద్య అంటే ఏమిటి? అది రేవంత్ రెడ్డి గారికి తెలియంది కాదు. నాణ్యమైన విద్య అంటే హ్మ్. ఆరుట్లలో ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మాత్రమే కాదు. ఓకే. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నిట్లో కూడా నాణ్యమైన విద్య ఉన్నప్పుడు అది సాధ్యమైంది. ఓకే. నాణ్యమైన విద్య అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అనంటే, ప్రతి తరగతికి ఒక గది ఉండాలి. ఓకే. ప్రతి తరగతి గదికి, ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలి. హ్మ్. ప్రతి స్కూల్‌లో మౌలిక సౌకర్యాలు, హ్మ్. ప్రాథమిక సౌకర్యాలు అంటే ఇంతకుముందు ప్రభుత్వాలతో పోలిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మౌలిక సదుపాయాల విషయంలో గాని, లేకపోతే టీచర్లు గాని, లేకపోతే నిర్వహించడం విషయంలో గాని, కొంచెం ముందుందనేది ఏమైనా మీకేమన్నా అనిపిస్తుందా? లేతే యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నట్టుందా? ఇది ముందు ఉందా, ఎనకుందా అని నేను అనే కంటే, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే 15 రోజుల క్రితం హ్మ్. 25,000 పాఠశాలల్ని హ్మ్. నేను మూసేయబోతున్నాను. ఓకే. లేదా 25,000 పాఠశాలల్ని 5,000కు కుదించబోతున్నానని చెప్పాడు. హ్మ్. ఈ మాట మీరన్న దానికి, హ్మ్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెమేమైనా మెరుగైందా, కాలేదా అని మీరన్నదానికి, హ్మ్. ఆయన మెరుగైతే మూసేస్తున్నాడా? మెరుగు కాలేదని మూసేస్తున్నాడా? సపోజ్ పిల్లలు లేరు, ఓకే. లేక రావటం లేరు హ్మ్. అని అనుకుందాం. ఆ ఊర్లోనే పిల్లలు లేరా? హ్మ్. ఆ ఊర్లో పిల్లలంతా ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు పోతున్నారు? హ్మ్. మూత్రశాలలు లేకపోతే, హ్మ్. తాగేటందుకు మంచినీళ్ళు లేకపోతే, తరగతి గదిలో వెలుతురు లేకపోతే, హ్మ్. ఫ్యాను లేకపోతే, లైట్ లేకపోతే, ఒకవైపు పశువులు, మరొక వైపు విద్యార్థులు ఉండే పరిస్థితి అయితే, ఎందుకు ఆ పాఠశాలలో వాడు చదువుతాడు? అయితే ఇక్కడ ఒక కీలకమైన వ్యాఖ్య ఏంటంటే, రేవంత్ రెడ్డి అనటం ఏంటంటే ఆయన, నేను చదువుకుంది సర్కారీ బడిలోనే, మోడీజీ చదువుకుంది సర్కారీ బడిలోనే, మరి నేను సీఎం గాలేదా? లేదంటే ఆయన పీఎం గాలేదా? లేపోతే కలాం లాంటి వ్యక్తులు గొప్ప రాష్ట్రపతి స్థాయికెళ్ళి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా భారతరత్నగా ఎదగలేదా? మరి మేమందరం ఎక్కడ చదువుకున్నాం? సర్కారీ బడుల్లోనే చదువుకున్నాం గదా! అని లాజిక్ పాయింట్ ఒకటి మాట్లాడారు. చాలా సంతోషం. హ్మ్. రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గానికి, వారి ప్రజాప్రతినిధులకు, ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులకు, హ్మ్. కనీసం డీఈఓ, ఎంఈఓలకు, హెడ్ మాస్టర్లకు, చివరికి ఉపాధ్యాయులకు హ్మ్. నా విజ్ఞప్తి ఏమిటంటే, ఓకే. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలని చేర్పించండి. హ్మ్. దట్స్ ఆల్. ప్రాబ్లమ్ విల్ సాల్వ్. అంటే పేద పిల్లలకనే మాట అంటున్నారు గదా! అంటే వీళ్ళున్న పిల్లలా? అంటే పేద పిల్లలకు ఒక బడి, ఉన్న పిల్లలకు ఒక బడా? పేద పిల్లలకు ఒక చదువు, ఉన్న పిల్లలకు ఒక చదువా? అంటే వాళ్ళు ఎఫోర్డ్ చేయగలరు గాబట్టి, ఆ బడిలోకెళ్ళినా లేపోతే ఇక్కడున్నా పర్వాలేదు. కానీ పేద పిల్లలు మాత్రం ఎఫోర్డ్ చేయలేరు గాబట్టి, అందుకని జెప్పేసి ఈ బడులు కార్పొరేట్ బడుల్లాగా చేస్తున్నాం మేము అనేది పాయింట్. సంతోషం. మీరు ఓకే. కార్పొరేట్ బడుల దాకా చేయటం అనేది మంచి విషయం. ఓకే. మీరు ఉపాహారం పెట్టటం అనేది, టిఫిన్ స్టార్ట్ చేయటం అనేది హ్మ్. మంచి విషయం. బ్రేక్‌ఫాస్ట్ కూడా చాలా పెట్టటం అద్భుతంగా అనేది మంచి విషయం. హ్మ్. మీరు మధ్యాహ్న భోజన పథకం పెట్టటం మంచి విషయం. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా బట్టలు, పుస్తకాలు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వటం అనేది మంచి విషయం. హ్మ్. నిజానికి ఇవి కా ఇవి ఇవి మాత్రమే కాదు కావాల్సింది. హ్మ్. కావాల్సింది మంచి అట్మాస్ఫియర్. నేను ఈ స్కూలుకి పోతే చదువుతా అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి విద్యార్థికి. హ్మ్. నా బిడ్డను, నా కొడుకును ఈ పాఠశాలకు పంపిస్తే వాడు చదువుతాడనే విశ్వాసం తల్లిదండ్రులకు ఉండాలి. ఎందుకు ఉంటలేదు? ఏం ప్రైవేట్ చేయాలంటారు? పాఠశాల మీద ఎందుకు ఉంటుంది? హ్మ్. ప్రభుత్వ పాఠశాలల మీద ఎందుకు ఉంటలేదు? హ్మ్. అనంటే, ఒకటి
ఎన్ని తరగతులున్నాయో అన్ని తరగతి గదులుంటలే. ఓకే. 2 ఎన్ని సబ్జెక్టులున్నాయో అన్ని సబ్జెక్ట్ టీచర్స్ ఉంటలే. హ్మ్. 3 బౌండరీ వాల్ లేనటువంటి, బాత్రూములు లేనటువంటి, హ్మ్. మంచి రూములు లేనటువంటి, ఫ్యాన్లు లేనటువంటి, లైట్లు లేనటువంటి, చివరికి కూర్చునేటువంటి బెంచులు కూడా ప్రాపర్‌గా లేనటువంటి ఎక్కువున్నాయి. అందుకే ఈసారి బడ్జెట్ అలొకేషన్ కూడా 8.5% పెంచానని చెప్తున్నారు. అబ్బా! ఎంత గొప్పగా పెంచారు. హ్మ్. ఎందుకు నేనంటున్నానంటే, హ్మ్. ఈ 8.5% బడ్జెట్ నువ్వు పెంచిన మాట నిజమే. ఓకే. కానీ, నీ పక్కన తమిళనాడు ఉంది. ఓకే. ఎంత బడ్జెటో తెలుసా? హ్మ్. 10.7%. హ్మ్. దాని పక్కన కేరళ ఉంది. హ్మ్. ఎంత బడ్జెట్‌తో తెలుసా? 10.4%. హ్మ్. ఇటు పక్కన కర్ణాటక ఉంది. ఓకే. ఎంత బడ్జెట్‌తో తెలుసా? 9.4%. హ్మ్. చివరికి ఆంధ్రప్రదేశ్ హ్మ్. బడ్జెట్ ఏదైతే ఉందో అది 9.2%. ఒక్క నిమిషం. సారీ 12.1%. ఆంధ్రప్రదేశ్‌లో 12.1 ఉంది. యాహ్! అంటే మీరు చెప్పిన దాని ప్రకారం సౌత్‌లో ఉన్న స్టేట్స్ అన్నిటితో కంపేర్ చేస్తే తెలంగాణ తక్కువ అంటున్నారు మీరు. అతి లోయెస్ట్, లోయెస్ట్. లోయెస్ట్ బడ్జెట్ విచ్ వాస్ అలోకేటెడ్ ఫర్ హ్మ్. ది ఎడ్యుకేషన్ ఇన్ ది తెలంగాణ. గత ప్రభుత్వాలతో పోలిస్తే పోనీ ఎక్కువ బడ్జెటా సార్, తెలంగాణలో? సార్ హ్మ్. గత ప్రభుత్వాలతోటి పోలిస్తే కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉండొచ్చు. నేను కాదట్లేను. అక్కడ మెరుగైంది అంతే. వాళ్ళతోటి ఎందుకు నువ్వు పోలిక? హ్మ్. నీ పక్క రాష్ట్రాలతోటి నువ్వు మొత్తం డల్లాస్‌తో పోటీ పడతానంటున్నావు గదా! హ్మ్. నాకు ప్రపంచంతో పోటీ అంటున్నావు గదా! ఓకే. పనికిరాడని నువ్వు చెప్పే కేసీఆర్‌తో నీకెందుకబ్బా పోటీ? హ్మ్. అది నేను జెప్పేది. అంతేగాదు అక్షరాస్యత రేట్ ఎంతో తెలుసా? హ్మ్. కేరళలో 96.2%. ఇక కేరళ అంటే ఇక అది ఎప్పుడు పోనీ టాప్ ఉంటుందిలే. తమిళనాడులో హ్మ్. 85.5%. హ్మ్. కర్ణాటకలో 82.2%. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో 72.6%. హ్మ్. తెలంగాణలో 76.6%. హ్మ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కంటే ఒక 4% లిటరరీ దాంట్లో లిటరసీలో కొంచెం పెరుగుంది. మెరుగు. హ్మ్. అదే నేననేది. అందుకని హ్మ్. మంచిది పబ్లిక్ స్కూల్స్ పెట్టండి. హ్మ్. ఉపాహారం పెట్టండి. అన్నీ పెట్టండి. హ్మ్. బడ్జెట్ కేటాయించండి. హ్మ్. కానీ మౌలిక సదుపాయాలు లేకుండా హ్మ్. నాణ్యమైన విద్య అనే అటువంటి దాన్ని మాటల్లో గాదు చేతల్లో చూపించాలి. హ్మ్. ఇక కుల వివక్ష అని చెప్పారు. ఓకే. ఎందుకంటే నేను కార్పొరేట్ అందిస్తా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెడుతున్నానని. హ్మ్. సంతోషం. ఇంత మంచి స్కూల్ గదా! మంచి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు మంచి ఇంగ్లీష్ స్కూల్స్‌లలో. నేర్పిస్తారు గదా! హ్మ్. మీరు ఏమనుకోకపోతే రేవంత్ రెడ్డి గారు, హ్మ్. మీ మనవడిని ఎందుకు చేయించరు? ఈ ఇప్పుడు ఈ ఆరుట్లలో మీ మనవడిని చేర్పించరాదండి? హ్మ్. మీరే ఆదర్శంగా ఉంటారు గదా! అప్పుడు మిమ్మల్ని చూసైనా మీ మంత్రివర్గం గాని, హ్మ్. మీ ఎమ్మెల్యేలు గాని, మీ ఇతర ప్రజాప్రతినిధులు గాని చేర్పిస్తారేమో! మీకు తెలిసి ఇప్పటిదాకా ఎవరన్నా పొలిటీషియన్ వాళ్ళ మనవడిని గాని, కొడుకుని గాని జేర్పించిన సందర్భాలు మీ అంచనాలో ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు? హ్మ్. ఎందుకు లేవు? హ్మ్. అసలు నేనంటేదేందంటే, అందుకని హ్మ్. ఇప్పుడు సపోజ్ వామపక్ష పార్టీల హ్మ్. ఎమ్మెల్యేలు, ఎంపీల కొడుకులు, బిడ్డలు ఎలా చదివిండ్రు? వాళ్ళు వాళ్ళు గూడా అమెరికాలో, బ్రిటన్‌లో చదివినోళ్ళు కూడా ఉన్నారుగా. అమెరికాకి ఎన్నిచ్చిపోయిండు. పీజీ టైమ్‌లో ఎళ్లారంటారు. అంతే ఎంఎస్ కదా! టైమ్‌లో. అంతే కదా! హ్మ్. అమెరికాకెళ్ళే స్టాండర్డ్ ఎప్పుడొత్తది నీకు? హ్మ్. నేను పోలేదంటలేను. అదేలే. అప్పుడు ఓకే. కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్నా మీరు కనీసం గవర్నమెంట్ స్కూల్‌లో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏంది సార్? ఆ! గుమ్మడి నర్సయ్య గారి బిడ్డ ఏడ చదివింది? హ్మ్. ఇయాల యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం రావచ్చు. అవును. అవును. అట్లాగనే ఇంతెందుకు నేను ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరు మురళి హ్మ్. విద్యా కమిషన్‌కి చైర్మన్‌గా ఉన్నాయన. హుహు. ఆయన ఆయన కుటుంబ సభ్యుల ప్రసవాన్ని హ్మ్. ఆయన కలెక్టర్‌గా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేయించాడు. హ్మ్. ఇది హైలైటే మరి. హ్మ్. మీరెందుకు చేయించరు? హ్మ్. అంటే రేవంత్ రెడ్డి గారి మనవడికి మరి అది అంగీకారం ఉండాలిగా?
నేననేది అంటే వాళ్ళ రైట్స్ వాళ్ళకుంటాయి. వాళ్ళ కూతురు రైట్స్ వాళ్ళకుంటాయి గదా! ఈయన బలవంతంగా చేర్పించడం గూడా అది కరెక్ట్ అస్సలు కాదు గదా! బలవంతంగా అస్సలు చేర్పించొద్దు. హ్మ్. బలవంతంగా ఎవరిని ఫోర్స్ చేయొద్దు. చేయొద్దు. హ్మ్. కానీ, హ్మ్. కానీ పిలుపన్నా ఇవ్వు. ఎవరు చేరుతారో, ఎవరు చేరరో చూద్దాం. హ్మ్. అట్‌లీస్ట్ హ్మ్. ఆ పిల్లలతోటి కూర్చొని మినిస్టర్‌లు బ్రేక్‌ఫాస్ట్ చేశారు. హ్మ్. పిల్లలు తినిపిస్తే తిన్నారు. పిల్లలకు వీళ్ళు కూడా తినిపిచ్చారు. హ్మ్. చాలా సంతోషం. ఆయన గూడా కలిసి కూర్చొని ప్రశాంతంగా పిల్లలతోటి తిన్నాడు. సరదాగా తిన్నారు. తిన్నారు. హ్మ్. చాలా సంతోషం. హ్మ్. అయితే హ్మ్. తెల్లారి నుంచి ఆ టీచర్లు ఎలా తినాలి? ఆ హెడ్ మాస్టర్లు ఎలా తినాలి? ఆ డీఈఓ, ఆ ఎంఈఓ ఎలా తినాలి? ప్రతి నెలకు ఒకసారి ఆ ఎమ్మెల్యే గాని, లేక అక్కడ జడ్పీటీసీ గాని, ఎంపీటీసీ గాని, సర్పంచ్ గాని చేయాలి అనే ఈస్ దేర్ ఎనీ డైరెక్షన్స్ ఫర్ దెమ్? ఆర్ అట్‌లీస్ట్ ఎనీ కాల్? ఇఫ్ నాట్ ఎ డైరెక్షన్, యూ ఫర్గెట్ అబౌట్ ది డైరెక్షన్. కనీసం మంత్లీ ఒక్క పూటన్నా అది హ్మ్. ఒక పిలుపని నువ్వు భయ్ నువ్వు. హ్మ్. హ్మ్. అంతే ఓకే. నేను కోరేది. ఓకే. అది నేను కోరేది. హ్మ్. మంచి పని చాలా సంతోషం ఇవన్నీ అంటే చేస్తున్నారు. మీ ఉద్దేశ్యం ఏంటంటే అలా గనక తింటే కాస్త అక్కడ కొంచెం సూపర్విజన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి మెరుగైనటువంటి భోజనం అందుతుందనే భరోసా తల్లిదండ్రులు ఉంటుంది. ఉంటుంది కదా సార్. అంతే. డెఫినెట్‌లీ ఉంటుంది. సీఎం వచ్చినప్పుడు బాగా చేస్తారు జనరల్లీ. అంతే కదా! సదుపాయాలు బావుంటాయి. అంతే ఎక్సలెంట్‌గా కదా! ఉంటాయి. ఆయనెళ్ళిపోయిన తర్వాత నుంచి ఏందనేది. కరెక్టే. ఆ! హ్మ్. ఇంతెందుకు సార్ హ్మ్. మధ్యాహ్న భోజన పథకం పెట్టారు. పెట్టారు. మంచి పథకం. హ్మ్. కానీ అది ఎంత అధ్వాన్నంగా తయారైంది. హ్మ్. చివరికి అది పేదలు తినేది అయిపోయింది. అదే కాలేజీలో, అదే స్కూల్‌లో. అవును. ఎందుకట్లా అయింది? గుడ్లు అమ్ముకుంటున్నారని, హ్మ్. కూరగాయలు అమ్ముకుంటున్నారని, కట్టెలు లేవని రకరకాల కారణాలు ఎన్ని పేపర్‌లలో వస్తున్నాయి. హ్మ్. అదే మీ ఎమ్మెల్యేనో, లేకపోతే మీ ప్రజాప్రతినిధో, లేక మీ ఉన్నతాధికారో, జిల్లా కలెక్టరో కనీసం హ్మ్. నెలకొక్కసారి నేను మధ్యాహ్న భోజనాన్ని ఏదో ఒక రాండమ్‌గా ఎంచుకొని అక్కడ పోయి తింటే ఈ హ్మ్. పరిస్థితి వచ్చేదా? అంతే గదా! వచ్చేది. కొంచెం మెరుగుపడేది. హ్మ్. వచ్చేదా రాదా తర్వాత విషయం. అదే. కొంతన్నా అట్‌లీస్ట్ సంథింగ్. సో, అందుకని నేను కోరేదేంటంటే, హ్మ్. మంచి పని చేయట్లేరా? మంచిది కాదంటే చాలా మంచిది. మంచి పని చేస్తున్నారు. హ్మ్. మీరు మంచి మంచి మాటలు చెప్పారు. చాలా సంతోషం. హ్మ్. ఈ మాటలను ఆచరణలోకి తీసుకురావటానికి ఎవరినో ఒత్తిడి చేయమని నేను అంటలేదు. హ్మ్. లేకపోతే ఆళ్ళిష్టం లేకుండా నీ బిడ్డనో, అల్లుడినో, నీ మనవడినో చేర్పించడం అని కూడా నా ఉద్దేశ్యం కాదు. అవును. కానీ హ్మ్. ఒక పిలుపుగా అలా ఉంటే ఎందుకనంటే చాలా రాష్ట్రాలు లేదా కొన్ని రాష్ట్రాల్లో హ్మ్. అట్లాంటి సర్క్యులరే ఇచ్చారు. హుహు. అట్లాంటి ఒక జీవోనే ఇచ్చారు. ఓకే. అట్లా చేర్పించిన వాళ్ళున్నారు. కేజ్రీవాల్ స్కూల్ ఏంటి ఢిల్లీలో? కేరళలో పినరయ్ విజయన్ స్థాపించిన స్కూల్స్ ఏంటి? హ్మ్. తమిళనాడులో డీఎంకే గాని లేదా ఇప్పుడు విజయన్ చేస్తున్నటువంటి స్కూల్స్ ఏంటి? హ్మ్. సో, మంచిగుంటే ఆళ్ళకెందుకు పోతారు లక్షలు లక్షలు కట్టి? అంతేలే. ఇళ్ళకే వస్తారు కదా! అంతేలెండి. సో, అందుకని మీరు అట్లాంటి పిలుపు కూడా పిలుపన్నా ఇచ్చుంటే బాగుండేది నిన్న. హ్మ్. నేను సంతోషించేవాడిని. ఇంత మంచి ఇన్ని కోట్లు పెట్టి, ఇంత అధునాతన సౌకర్యాలతో నేను తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించాను. ఈ స్కూల్‌లో అధికారులారా మీ పిల్లల్ని చేర్పించండి. హ్మ్. ఈ స్కూల్‌లో ప్రజాప్రతినిధులారా మీ పిల్లల్ని చేర్పించండి. అనంటే ఎట్లుండేదో ఏమో తర్వాత విషయం. జనరల్‌గా ఆ ఆహా! ధైర్యం లేదనటానికి. ఎందుకంటే అదే. ఆ కాలిచ్చినా స్పందించే వాళ్ళు గూడా ఉండాలి గదా! యాక్చువల్లీ. హ్మ్. ఎందుకు ఎందుకు స్పందించరు? ప్రభుత్వ పాఠశాలలు అనంటే, హ్మ్. ప్రభుత్వ విద్య అనంటే నిజానికి హ్మ్. అదొక అపహాస్యంగా మారిపోయిన పరిస్థితి. హ్మ్. కానీ ప్రభుత్వ టీచర్లతో ప్రైవేట్ ఎవ్వళ్ళు కూడా కంపేర్ చేయలేరు. హ్మ్. అది చాలా చెప్తారు. చాలా అరే! ఎక్సలెంట్ టీచర్స్. టీచర్ కావాలంటే మంచి అతను బీఈడీ చదవాలి. అతను ఎంఈడీ చదవాలి. అతను హెచ్ఈటీ కావాలి. అతను పీఈటీ కావాలి. పైపెచ్చు మొత్తం ఆల్ ఇండియా లెవెల్‌లో టెస్ట్‌లకు కూడా అతను మంచి సబ్జెక్టు స్టఫ్ ఉన్న వ్యక్తులున్నారు టీచర్స్ అయితే మాత్రం. అంత గొప్ప గొప్ప టీచర్లుండి, అంత హ్మ్. క్వాలిఫైడ్ టీచర్స్ ఉండి, హ్మ్. ఎందుకు మనం ఈగలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది మన స్కూల్స్. హ్మ్. మరో అంటే ఉంటారు 10థ్, ఇంటరు, హ్మ్. డిగ్రీ ఫెయిల్ అయినోళ్ళు అక్కడ టీచర్లుంటారు. అంతే. త పనికిరా అన్ని సర్టిఫికెట్‌లు మాత్రం వీళ్ళు టెస్టింగ్‌లో పోయినప్పుడు మా దగ్గర ఇంత బీఈడీలున్నారు, ఇంత ఎంఈడీలున్నారు అని చూయిస్తారు. చూపిస్తారు. కరెక్టే. హ్మ్. సో, మరోవైపు చూసుకుంటే ప్రైవేట్ పాఠశాలలు గూడా పెద్ద
గొప్పగా ఉన్నాయనే పరిస్థితి లేదు మీరన్నట్టు గూడా. అస్సలు లేదు. అక్కడ అసలు ఫిట్‌నెస్ లేని బండ్లు నడపటం గానివ్వండి, ఇప్పుడు ఫీజులైతే విపరీతమైన మోత మోగించేస్తున్నారు అసలు. లక్షలు, లక్షలు చిన్న ఎల్‌కేజీకే 1,50,000 ఈ స్థాయిలో ఉంటే, మరి తల్లిదండ్రులు ఇంత పెంచిన ఫీజులు అంటే అడిగితే మాత్రం చేర్పించకపోతే చేర్పించపోండి మీకేంటి అన్నట్లుగా వదిలేస్తున్నారు. అప్పులు చేసి కూడా వడ్డీలకి తీసుకొని కూడా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరి ఫీజు నియంత్రించే పరిస్థితి లేదా ప్రభుత్వం వైపు? నేనైతే హ్మ్. ఫీజు నియంత్రించడం కాదు. హ్మ్. ప్రైవేట్ విద్యనే నియంత్రించాలంటున్నా. ప్రైవేట్ పాఠశాలనే నిషేధించాలంట. హ్మ్. ప్రైవేటు వైద్యశాలలొద్దు, ప్రైవేట్ పాఠశాలలొద్దు. ఓకే. ప్రపంచంలో నంబర్ 1 కంట్రీస్‌గా ఉండేటువంటి కంట్రీస్‌లో విద్యా, వైద్యం ఎవరి చేతిలో ఉంది? హ్మ్. ప్రభుత్వం చేతిలో ఉంది. హ్మ్. ప్రభుత్వం చేతిలో ఉంది. కానీ ఇక్కడ ప్రైవేట్ చేతిలోకెళ్ళింది. చేతుల్లోకెళ్ళింది. అయినా అది నిషేధించలేని పరిస్థితిలో హ్మ్. ఫీజుల పైనైనా నియంత్రణ ఉండాలి గదా! కరెక్ట్. ఆ నియంత్రణ లేని పరిస్థితుల్లో 25% పేదవాళ్ళను చేర్చుకోవాలి ఉచితంగా అని చట్టం ఉంది, జీవో ఉంది. ఏ ప్రైవేట్ స్కూల్ వాడన్నా చేర్చుకుంటాడా? చేర్చుకుంటుండా లేదా అని ఏ విద్యాధికారి లేదా ఐఏఎస్ ఆఫీసర్ లేదా కలెక్టర్ లేదా సెక్రటరీ డైరెక్టర్ ఎవరెవరైతే విద్యాశాఖలో ఉంటారో వాళ్ళంతా ఏమైనా టెస్ట్ చేస్తున్నారా? వీడొక లిస్ట్ ఇస్తాడు. వీళ్ళంతా ఫ్రీగా చెప్తున్నామని. అది అబద్ధపు లిస్టు అని అందరికీ తెలుసు. కాబట్టి ఫీజులు లేకపోని నీ చట్టాన్ని అమలు చేయి కనీసం. హ్మ్. ఇక మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఫిట్‌నెస్ ఏది? ఈ బస్సులు ఏవైతే బస్సుల ఫిట్‌నెస్. ప్రతి సంవత్సరం ఎంతమంది చచ్చిపోతుర్రు? అవును. ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు? ఇన్స్యూరెన్స్ లేవు, సరైన లైసెన్స్ లేవు, పొల్యూషన్ నిన్ననా కంట్రోల్ చెకింగ్ మొన్ననో లేదు. నేను పేపర్‌లో చూశాను. హ్మ్. స్కూల్ నుంచి వ్యాన్ వస్తుంటే ఆపి చెక్ చేస్తాండ్రు. అది ఎండ. హ్మ్. పిల్లలు దిగాలి. హ్మ్. ఏడ నిలబడాలా రష్‌లో? అంటే ఆర్‌టీఏ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి గాని, పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి గాని, ఫైర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి గాని, మున్సిపాలిటీ వాళ్ళకి గాని ఇప్పుడే గుర్తొచ్చినాయా? హ్మ్. ఏ స్కూల్ దగ్గర, ఏ స్కూల్ యాజమాన్యం దగ్గర, ఏ కాలేజీ యాజమాన్యం దగ్గర ఎన్ని బస్సులున్నాయి? హ్మ్. మీరెన్ని పర్మిషన్‌లు ఇచ్చారు? వాళ్ళు ఎన్ని బస్సులున్నాయి? మీరిచ్చి ఒక పర్మిషన్ తోటి ఎన్ని నడుపుతారు? బస్ నంబర్‌లు ఏంటి అని మీకు తెలుసు కదా! తెలుసు. అవన్నీ మీ దగ్గర గత నెల, 2 నెలల నుంచి సమ్మర్ ఉంది. వాటన్నిటిని మీరు లైన్ పెట్టి చేయించు అని అడిగితే ఏమయ్యేది? హ్మ్. ఇప్పుడు స్టార్ట్ అయిండ్రు. ఇప్పటికైనా స్టార్ట్ అయిండ్రు సంతోషం. హ్మ్. మరి ఇప్పుడైనా ఆ బస్సులో అన్ని రకాలుగా ఫిట్‌నెస్ ఉండే విధంగా చూస్తారా? హ్మ్. 3 నెలల ముచ్చటేనా? అంటే తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం తరపు నుంచి, పరిమితికి మించి గనక విద్యార్థుల్ని గనక తొక్కేసి లోపలగా ఎక్కిచ్చేసేస్తే, అట్లా వాటిని చూసుకోండి మీరు కొంచెం మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అనేది ఒకటి చెప్తున్నారు మామూలుగా. ఇప్పుడు 60 మంది, 70 మంది ఎక్కే దాంట్లో 150 మందిని, 200 మందిని, 100 మందిని ఎక్కించేస్తే, ఆ పిల్లలు కుక్కి కుక్కి అలా వెళ్ళిపోతున్న పరిస్థితులుంటున్నాయి ఈ రోజున. అయినా తల్లిదండ్రులు గూడా అంత పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు గూడా ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లు ఉన్నాయా లేదా అని అడిగి చూసే తల్లిదండ్రులు ఎంతమందుంటారండి? విషయం ఏందంటే సార్, హ్మ్. నిజం చెప్పాలంటే హ్మ్. ఎఫోర్డ్ చేసి అడిగే శక్తి ఉండి, హ్మ్. ఎఫోర్డ్ చేసే తల్లిదండ్రులేమో వాళ్ళ సొంత వాహనాలలో స్కూళ్ళలకు పంపిస్తారు, కాలేజీలకు పంపిస్తారు. హ్మ్. కారులో వాటిలల్లో తీసుకొని ఆ! వెళ్ళిపోతున్నారు. కార్లు కావచ్చు, ఆటోలు ఎంగేజ్ చేస్తారు, వ్యాన్‌లు ఎంగేజ్ చేస్తారు. వాళ్ళయి చానా ఉంటాయి. ఓకే. ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు, అడగలేని వాళ్ళేమో అంటే చేయలేని, అడగలేని వాళ్ళంటే వాళ్ళ బతుకు తెల్లారి లేస్తే వాళ్ళు బతకాలి, పిల్లల్ని చదివిపించాలి. హ్మ్. కాబట్టి వాని పని వాడు చూసి తెల్లారి ఎళ్ళిపోవాలి. వెళ్ళిపో అందుకని ఏదో రకంగా ఆ బస్సులో దూలాలి. అంతే. అలా కుక్కి గాని, కక్కి గాని పోవాలి. అంతే. హ్మ్. అది చూడటానికే ఈయనకు అందరికి పంపించటమే ఈయన పనైపోతాంది. ఇగ దాని ఫిట్‌నెస్ మంచిగుందా? ఆళ్ళు ఎక్కువ మందుండ్రా? తక్కువ మందుండ్రా? అది చూస్తారా అని అడిగే శక్తి కూడా వాళ్ళకు లేదు. హ్మ్. అంత చైతన్యం గాని, అంత శక్తి గాని ఉండదు ఉండదు. హ్మ్. సాధారణంగా. మధ్య తరగతి వాళ్ళకి ఎవరికన్నా ఉంటే, ఉన్నత తరగతి వాళ్ళేమో రారు. మధ్య తరగతికి ఎవరికన్నా ఉంటే, మా పిల్లలకు సీట్లు దొరికితే చాలులే అనేటట్టుగా ఉంటారు. ఉంటారు. సో, అందుకనేంటంటే ఇది ఒక మాఫియా. విద్యా, వైద్యం అనేది ఒక మాఫియా.
అంటే ఫీజుల నియంత్రణ కమిటీ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అది మొత్తం అందరికి నోటీసులిచ్చి అడిగితే వాళ్ళేం జెప్తున్నారంటే, "మాకు పడట్లేదు. మేము సాలరీస్ ఇవ్వలేము. మాకు నిర్వహణ కష్టంగా ఉంది. మా వల్ల కానే కాదు. ఇంత ఫీజులు పెంచకపోతే మేమెట్లా బతకాల్సొస్తుందనేది" వీళ్ళ వాదన. యాజమాన్యాల నుంచి, స్కూల్ యాజమాన్యం ఓకే. నుంచి. మరలాంటప్పుడు ఎలా కంట్రోల్ జేయాలంటారింకా? రైట్. పడతలేదంటే ఏందో తెలుసా? హ్మ్. మాకు పడతలేదనేది ఏం తెలుసా? అంటే ఆ స్కూలు అడ్మినిస్ట్రేషన్ అండ్ వేజెస్, సాలరీస్, పవర్, నెట్, హ్మ్. మెయింటెనెన్స్ ఇది గాదు పడేది. కోట్లు, కోట్లు, లక్షలు, లక్షలు మేము పెట్టుబడి పెట్టి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాం గదా! దాని ఇంట్రెస్ట్ రావట్లేదని. హుహు. అవి వసూలు కావట్లేవని. అంటే పడతలేదనే ఉద్దేశ్యం ఆ! అది అంతేగాని టీచర్‌లకి సాలరీలు అది గాదు. అక్కడ గాదు. హ్మ్. అక్కడ ఎందుకంటే వాళ్ళని ఎంత తగ్గించాలనో అంత తగ్గిస్తారు. హుహు. ఆ టీచర్‌లు గాని, ఆ స్టాఫ్‌ని గాని అదంతా కూడా. హ్మ్. సో, అది అంత మోసం సార్. హ్మ్. నేననేదేంటంటే అవంతా ప్రైవేట్ వాళ్ళ యొక్క మోసం. హ్మ్. మరెందుకు ఈళ్ళు అడుగుతలేరు? ఎందుకు చేయట్లేరు? వాళ్ళ వాళ్ళు చెప్తుంటే ప్రభుత్వం ఎందుకింటందంటే, హ్మ్. మల్లారెడ్డి ఎవరు సార్? ఒక రాజకీయ నాయకుడు. మంత్రి. రాజకీయ నాయకుల సంగతి మర్చిపో భయ్. ఇప్పుడు రాజకీయ నాయకుడు, ఒకప్పుడు మంత్రి. నిన్న మంత్రి కదా! అదే. పోనీ ఇయాల మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ! ఇయాల ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, విద్యా సంస్థలు లేవా వాళ్ళకు? ఎందుకు లేవు? మొన్న వాళ్ళకున్నాయి, నిన్న వాళ్ళకున్నాయి, ఇయాటి వాళ్ళకుంటాయి, రేపటి వాళ్ళకుంటది. హ్మ్. ఎందుకంటే వ్యాపారం చేయటం వీళ్ళ యొక్క నైజం. పొలిటికల్ ఫీల్డ్‌లో ఉన్నోళ్ళందరికీ గూడా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి, హాస్పిటల్స్, కార్పొరేట్ స్కూల్స్, స్కూల్స్ ఉంటాయి. కాలేజెస్. కాబట్టి హ్మ్. నియంత్రణకు వచ్చేసరికి కష్టం మాకెళ్ళయి కాబట్టి నువ్వు నియంత్రణ చేయకు. ఫండింగ్ గూడా వస్తూ ఉంటుంది గదా! ఇటు. కాబట్టి అట్లే ఉంటది. హ్మ్. చేయనియరు. హ్మ్. చట్టాన్ని అమలు చేయనియరు, నియంత్రణ చేయనియరు. పోనీ చేయాలనేటువంటి చిత్తశుద్ధి హ్మ్. ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి లాంటి వాళ్ళకు, విద్యా మంత్రులు లాంటి వాళ్ళకి కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళ చుట్టాలు, వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ నాయకులు. హ్మ్. గట్టిగా చేస్తే వీళ్ళ పదవి పోతది. హ్మ్. గట్టిగా చేస్తే వీళ్ళ పదవి పోతది. అదోబోతుంది. సో, మేబీ ఇలాంటి నిరాశతోటేనేమో కాక్రోచ్ జనతా పార్టీ లాంటివి కొంత ఆవిర్భావం అనేది జరిగింది. అతను అభిజిత్ దీప్‌కే మీద రీసెంట్‌లీ దాడి గూడా జేశారు. అతన్ని రాజకీయ పార్టీని కాదు బాబు, నేనసలు పోటీ గూడా చెయ్యనని జెప్తున్నా గూడా, ఒక చాలా యాక్సిడెంటల్‌గా పుట్టింది పార్టీ అయితే అది. అలాంటి పార్టీ మీద గూడా కొంతమంది పనిగట్టుకొని యువత దాడి చేయటం, లేకపోతే ఈ నీట్ ఎగ్జాము ఇది లీక్ అవ్వటం, దీనివల్ల ప్రజలు కనీసం ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి సారీ చెప్పిన పాపాన గూడా పోలేదనేది కొంతమంది ఆవేదన. సో, దాంతోటి ఇలాంటి పార్టీలకి హ్యూజ్ రెస్పాన్స్ అనేది వస్తుందేమోనని నేననుకుంటున్నా. మీరేమంటారు దాని మీద? నే నేననేదేంటంటే చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజేపీ లాంటి సంస్థలు ఏర్పడటం అనేది చాలా మంచి విషయం. ఆహ్వానించదగ్గ విషయం. లెట్ ఆల్ ఆఫ్ అస్ లెట్ ది పీపుల్ ఆఫ్ ఇండియా షుడ్ సపోర్ట్ దెమ్ అండ్ బియాండ్ దెమ్. స్టాండ్ బియాండ్ దెమ్. ఎందుకు? మన మన దేశ చరిత్ర మనం చూసినట్లయితే స్వాతంత్రోద్యమంలో భగత్ సింగ్‌కి 21 సంవత్సరాలే ఉన్నాయి. హ్మ్. నవ్వుతూ ఉరికంబమెక్కాడు. చాలా చిన్న వయసు. 21 ఇయర్స్. 21. హ్మ్. సో, భారతదేశంలోనే యువత తన దేశ రక్షణ కోసం, భారతమాత కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం యువకులు పెద్ద ఎత్తున బలిదానాలు చేశారు. అక్కడ పోయి ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర మనం చూస్తే, వాళ్ళ పేర్లు మనం చూస్తే, వాళ్ళ వయసు మనం చూస్తే అంత యువతనే. అటు తర్వాత భూమి కోసం, భుక్తి కోసం, దోపిడి పీడల నుంచి విముక్తి కోసం అది నక్సల్బరీ పోరాటమా, బీర్భూమి పోరాటమా, ముషారు పోరాటమా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమా, శ్రీకాకుళ పోరాటమా, లేక ఇంకే పోరాటమైనా కావచ్చు. యువకులే స్టార్ట్ చేశారు. యువకులే స్టార్ట్ చేశారు. హ్మ్. ఇది కనుక్కున్నటువంటి ఇది తెలుసుకున్న పాలక వర్గాలు చాలా తెలివిగా ఏం చేసినాయంటే, యువకులను కులం పేరుతో, మతం పేరుతో, దేవుడి పేరుతో, హ్మ్. సంస్కృతి పేరుతో, ఆచారం పేరుతో, కట్టుబాటు పేరుతో విడదీయటానికి ప్రయత్నం చేశారు. అంతేగాకుండా ఇయన్నీ అడగకుండా ఉండటానికి, ఈ నిరుద్యోగం గురించి, ఉద్యోగాల గురించి, చదువు గురించి
ఈ కష్టాల గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి అడక్కుంటుండడానికి. ఎన్నికల్లో వచ్చినాయి అంటే చాలు. యువకులు ఆ ఎన్నికలు ఇప్పుడే అయిపోయినాయి, ఇంకా చానా రోజులుంటే బాగుండనే విధంగా. తిన్నంత తిను, తాగినంత తాగు. హ్మ్. ఏ బారహున్ మాఫ్. ఏం చేసినా ఏం లేదు. మత్తులో జోగించేస్తున్నారు. హ్మ్. అని ఇంత చేసినా హ్మ్. సీజేపీ పుట్టింది చూడు. హ్మ్. ఇంత చేసినా వాడు ముస్లిము, వీడు హిందూ, వాడు క్రిస్టియను అని ఇంత డివిజన్ చేసినా, హ్మ్. లేక వానిది ఈ కులం, వానిది ఈ అది ఇంత డివిజన్ చేసినా సీజేపీ పుట్టింది చూడు. ఇది యువత యొక్క ప్రత్యేక లక్షణం. హ్మ్. ఆ వయసుకుండే అటువంటి హ్మ్. ఆ చైతన్యం, హ్మ్. దాన్ని ఎవ్వడు ఎన్ని రూపాల చేసినా, ఎన్‌కౌంటర్‌లు చేసి ఆపేసినా, సరెండర్‌లు చేసుకొని ఆపేసినా, భగత్ సింగ్ లాంటి వాళ్ళను ఉరిదీసినా, లేక తాగిచ్చి తినిపిచ్చి ఎన్నికల్లో తిప్పుకున్నా, అది తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు అని హ్మ్. సీజేపీ నిరూపించింది. హ్మ్. మేము ఒక మతం గాదు, ఒక కులం గాదు, ఒక పార్టీ గాదు, మేమేమి కాదు. కానీ మోడీజీ ఇప్పటిదాకా చేసిన పాలన చూసుకుంటే, నెహ్రూ రికార్డ్‌ని అధిగమించి మరి ఆయన చేశారు. లాంగ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్‌గా ఉండి చేశారు. సో, ఇప్పుడు మేమంతా విపరీతమైనటువంటి అభివృద్ధి చేశాం. భారత్ వెలిగిపోతుందనేటటువంటి పరిస్థితిలో అక్కడ మాట్లాడుతున్నప్పుడు, సీజేపీ పార్టీ లాంటి వాటిలకి ఎందుకు అసలవి? వాటి ఉనికి ఏంటి? ఏం చేయగలవు అవి రేపొద్దునొచ్చినా? అనేటటువంటిది పొలిటీషియన్స్ నుంచి, ఎస్పెషల్లీ బీజేపీ అనుకూల వర్గాల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణనమాట. మీరొక మాట చెప్పారు. హ్మ్. అభివృద్ధి అని. ఓకే. ఇంకో మాట చెప్పారు. నెహ్రూను అధిగమించారు అని. యెస్. అసలు అభివృద్ధి అంటే ఏంటి? అధిగమించడం అంటే ఏంటి? అని హ్మ్. చూస్తే మీరు చెప్పిన దాంట్లో అంటే వరుసగా ఇన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండటం హ్మ్. అనేది ఒక రికార్డు. రికార్డ్. అదే కదా మీరు చెప్పేది? రికార్డ్. లాంగ్ టర్మ్. అంతే కదా? అంతే. ఒకవేళ ఎన్‌డీఏ కూటమి ఏర్పడి ఉండకపోతే ప్రధానమంత్రి అయ్యేటోడా నిన్న? హ్మ్. కాదు. అంటే స్వయంగా బీజేపీకొచ్చిన సీట్లెన్ని? హ్మ్. ఎప్పుడైనా సరే. చివరికి మొన్న 5 అసం ఆహ్, 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత హ్మ్. ఎన్నికలైన మరునాడే తృణమూల్ కాంగ్రెస్ 2గా ఎట్లా చీలిపోద్ది భయ్? నిన్న మహారాష్ట్రలో ఉండేటువంటి ఠాకరే ఠాకరే వర్గం ఎట్లా చీలిపోద్ది భయ్? శివసేన అవును. హ్మ్. విచిత్రము పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లో హ్మ్. అందరూ బీజేపీ కూటమి పక్షులే. కానోళ్ళెవరు? అక్కడ ప్రతిపక్షం గాని, పాలకపక్షం గాని హ్మ్. బీజేపీ అనుకూలరే కదా! అంటే అవసరమైనప్పుడు వైసీపీ గూడా సపోర్ట్ చే అవసరమైనప్పుడేంది? ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా సరే. ఓకే. ఎప్పుడు దానికి వ్యతిరేకంగా ఉంది? అది అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకంగా లేదు. హ్మ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వ్యతిరేకం. వ్యతిరేకంగా లేదు. హ్మ్. నేననేది ఏందంటే, హ్మ్. ఇది గాదు రికార్డ్ అధిగమించటం. ఓకే. యెస్. నేను చీలికలు తీసుకురావటంలో రికార్డ్ అధిగమించిన. హ్మ్. నేను పార్టీలు ఫిరాయించటాన్ని రికార్డ్ అధిగమించిన. హ్మ్. అవినీతి పరులందరూ నా దాంట్లో చేరితే, నిర్మా వాషింగ్ పౌడర్‌లు ఏసేసి, నా వాషింగ్ మిషన్‌లో ఏసేసి, వాళ్ళందరిని వైట్‌గా తీర్చిదిద్దిన. నేను నా పదవిని కాపాడుకోవటానికి, నా పార్టీని కాపాడుకోవటానికి, నా ప్రధానమంత్రిని ఉంచుకోవటానికి, నేను అనుకునేటువంటి దాన్ని సాధించటానికి ఏమైనా చేస్తా హ్మ్. అనంటే అది రికార్డ్. హ్మ్. ఇది చెప్పుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఎలా ఉందని చెప్పుకోవటానికి. హ్మ్. ఇయాలేదో చంద్రబాబు నాయుడు అనుకుంటాండు గానీ, హ్మ్. ఆయ ఆయనకు సరే అది ఏమైద్దో చరిత్ర చూద్దాం గానీ, హ్మ్. పవన్ కళ్యాణ్ గారి చేత ఇరుదు పెట్టిత్తడా? హ్మ్. బీజేపీ చేత ఇరుదు పెట్టిత్తడా? ఆయన కాదననాడు త జగన్ చేతనే తిరుగుబాటు చేయిస్తాడా? హ్మ్. అన్ని పార్టీలయినయి ఆడ. అదే. హ్మ్. ఈయన నేను నీ పార్టీ కాదంటే అయిపోద్ది. ఎందుకంటే, ఈయన పార్టీలో ఉన్నటువంటి ఎంపీలే ఆయన పార్టీలో ఉన్నరిప్పుడు. హుహు. హ్మ్. సుజనా చౌదరి ఎవరు? అంతే. రమేష్ ఎవరు? లేక మిగతా వాళ్ళంతా ఎవరు? టీడీపీ ఎంపీలు ఒకప్పుడు గదా! ఒకప్పుడు టీడీపీ. కదా!
వాళ్ళే కదా ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ప్రోత్సహించేది తిరుగుబాట్లను. ఈ రాష్ట్రంలో కూడా ప్రోత్సహిస్తారు. హ్మ్. అందుకని నెహ్రూతో పోలిక కాదు. హ్మ్. పోలిక చేసుకుంటే నెహ్రూతో పోలిక చేసుకోదలుచుకుంటే హ్మ్. దే దీంట్లో కాదు. అంటే ఆయన సింగిల్‌గా నెగ్గాడు. ఆయన ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తోటి నెగ్గాడు. ఈయన కూటమితోటి నెగ్గాడనేది మీ ఒక డిఫరెంట్ పాయింట్. డెఫినెట్‌లీ. హ్మ్. నాట్ ఓన్లీ దట్. హ్మ్. కూటమితోటి నెగ్గటమే కాదు. హ్మ్. ఆయన మతతత్వ రాజకీయాలతో నెగ్గలే. హ్మ్. మతోన్మాదాన్ని సృష్టించి నెగ్గలే. హ్మ్. ప్రతి ఎన్నికల సందర్భంగా అంతర్గతంగా గాని, బాహ్య గాని యుద్ధాలు చేసి నెగ్గలే. హ్మ్. యుద్ధాలు చేసి నెగ్గలే. ఎవరు? నెహ్రూ గారు. నెహ్రూ. హ్మ్. కానీ కేవలం కూటమి మాత్రమే కాదు నేను చెప్పేది. హ్మ్. ప్రతి ఎన్నికల ముందు గాని, లేక ప్రతి ఎన్నికల సందర్భంలో గాని ఏమేం జరిగిందో దేశ ప్రజలందరి ముందున్నది. అది ఇక్కడ మనకు పెద్దగా చేయాల్సినటువంటి అవసరం లేదు. హ్మ్. మీకు ఫైనల్‌గా ఒక చిన్న ఇంపార్టెంట్ క్వెషను. మీరు దాని మీద ఎట్లా స్పందిస్తారో చూస్తాను నేను. అంటే ఇక్కడ మెట్రో నిధుల విషయంలో కిషన్ రెడ్డి గారు డైరెక్ట్‌గా అడ్డుకుంటున్నారనేది సీఎం స్థాయిలోని సీఎం గారే డైరెక్ట్‌గా మాట్లాడుతున్నారు మాట రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే ఆయన వెనకాలెళ్లి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి మేము ఇక్కడ తిరగనిము అన్నట్టుగా మాట్లాడుతుంటే, ఆయనేమో నేనసలు అడ్డుకోలేదు. ఆధారాలతో సహా నిరూపిస్తే గనక చూస్తానని ఒక పక్క మాట్లాడుతుంటే, ఈయన వెనకాల కేటీఆర్ ఉండి అడ్డుకుంటున్నాడని ఆయన మాట్లాడి, మొత్తం ఈయన వైఫల్యమయ్యాడు సీఎంగా. ఈ 70, 80 సార్లు తిరుగుతాడు ఢిల్లీకి. కనీసం మెట్రో నిధులు తేకుండా మా మీద అభాండాలేస్తారని చెప్పేసేసి వీళ్ళు ఆరోపించటం. అసలు ఏం జరుగుతుంది? అసలు ఏది నిజం? కామన్ మ్యాన్ ఎలా అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితిని? ఒక్కటి కిషన్ రెడ్డి గారు చెప్పేది నిజమే గనక అయితే గీతే, హ్మ్. ఇగో నేను తెచ్చిన ఈ ఫండు. హ్మ్. ఆయన కేంద్ర క్యాబినెట్ మినిస్టర్. హ్మ్. ఆయనదే పార్టీ. హ్మ్. ఆయనదే పార్టీ. ఇక్కడ తెలంగాణలో కూడా ఆయన మీద ఆ పార్టీ ఆధారపడి ఉంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోయి తెస్తున్నట్టుగానే హ్మ్. ఆయన ముఖ్యమంత్రిగా పోయి తెస్తున్నాడు అది వేరే అంశం. హ్మ్. ఈయన రేపు నీ పార్టీ అధికారంలో రావటం కోసం అనేకం చేస్తున్నామని వాళ్ళు అంటారు కదా! హ్మ్. ఆ అనేక ఇతర పనులు చేసే కంటే, పిచ్చి పనులు చేసే కంటే, హ్మ్. హిందూ, ముస్లిం గొడవలో లేకపోతే ఇంకోటో చేసే కంటే, హ్మ్. ఇగో ఫండ్ తెచ్చి హ్మ్. రా రేవంత్ రెడ్డి ఇట్లా ఆరోపిస్తున్నాడు. ఇది వాస్తవం కాదు. చూడు నేను ఇయాల తెచ్చిన. నెల రోజుల్లో తెస్తా. 15 రోజుల్లో తెస్తా. 2 నెలల్లో తెస్తా. ఛాలెంజ్ అంటే అని ఛాలెంజ్ చేయాలి. క్రెడిట్ ఆయనకెళ్ళిపోద్దని గదా! ఇప్పుడు క్రెడిట్ మొత్తం సీఎం కాంగ్రెస్ నేతృత్వంలో మొత్తం పార్టీకెళ్ళిపోతుందనేది ఒకటి. ఈయన మోడీతో మాట్లాడినప్పుడు గూడా ఇక్కడ లోకల్‌గా కొన్ని ఇబ్బందులున్నాయి ఆలోచించుకో అని నాతోటి నర్మగర్భంగా అంటే వ్యాఖ్యానించాడు అని. బీజేపీ లేక కిషన్ రెడ్డి గారికి ప్రజల అవసరం లేదు. తెలంగాణ ప్రజల అవసరం లేదు. హ్మ్. తెలంగాణ అభివృద్ధి అవసరం లేదు. హైదరాబాదు మెట్రో అభివృద్ధి అవసరం లేదు. అందుకని ఎవరో అధికారంలో ఉంటున్నప్పుడు నేనేమైనా చేస్తే ఆ అధికార పార్టీకి పోద్ది అని అనుకుంటే వాళ్ళ నిజాయితీ ఉన్నట్టు అనుకోవాలా వాళ్ళు? హ్మ్. నిజాయితీ రాజకీయ పరులా వాళ్ళు? ఈ రాష్ట్రాన్ని ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నటువంటి వాళ్ళవా కాళ్ళు? కాదు గదా! హ్మ్. ఈ రాజకీయాల కోసం రాజకీయాలు చేయొద్దు. హ్మ్. ప్రజల అభివృద్ధిలో పోటీపడి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ అధికారంలో ఉన్నారు. వీళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్నారు. హ్మ్. అందుకని నీవు ఇంతెందుకు సార్ హ్మ్. ఈ మన ఆహ్, ఉప్పల్ జంక్షన్ నుంచి హ్మ్. ఒక ఫ్లైఓవర్ ఏస్తున్నట్టు. ఏయటానికి రోడ్ ఏయటానికి అదే. చేసాం. హ్మ్. ఎన్నేళ్లయిందో తెలుసా? హ్మ్. 15 సంవత్సరాలయింది. ఏది ఆ ఫ్లైఓవర్ శాంక్షన్ అయ్యి. హ్మ్. అది సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. హ్మ్. ఇప్పటిదాకా అవ్వలేదు. కావాలే. హ్మ్. ఇప్పుడు ఈ మధ్యన స్టార్ట్ చేసినట్టున్నారు యాక్చువల్. ఏదో అప్పుడప్పుడు స్టార్ట్ చేసినట్టుగా నటిస్తారు. అదే. ఆ స్కై ఫ్లైఓవర్ ఒకటి అయినట్టుంది యాక్చువల్. అదే అయిందిలెండి. ఒక్కటే. సో, అందుకని నేననేదేందంటే, హ్మ్. హ్మ్. మ ఎంత ట్రాఫిక్ జామ్ అక్కడ. ఆ! ఎంత చాలా. ఇబ్బంది. టోటల్ వరంగల్, ఖమ్మం వరంగల్ హైవే మొత్తం. అండ్ విశాఖపట్నం, శ్రీకాకుళం ఆ బోయే ఏరియా అంతా బ్లాక్ అయిపోతుంది గదా! హ్మ్. ఎందుకు చేయరు? మీరే అధికారులు చూడు నేను తెచ్చి చేయించిన హ్మ్. అని చెప్పొచ్చు గదా! ఇక్కడ కూడా
మెట్రోను కూడా నేను తీసుకొచ్చి చేసిన అని చెప్పొచ్చు కదా! చెప్పొచ్చు. హ్మ్. సో, అందుకని రేవంత్ రెడ్డికి ఏడ క్రెడిట్ పోద్దో అనే కంటే హ్మ్. అది వీళ్ళంటున్నారు. అదేదే. కాంగ్రెస్ వాళ్ళ మెయిన్ ఆరోపణ అది. అదేదే. ఆ! కాంగ్రెస్ వల్ల ఆరోపణ గావచ్చు, లేదు నిజంగానే బీజేపీ అనుకుంటుంది కూడా కావచ్చు. నేను ఓకే. కాదంటలేను. ఓకే. అయితే కాంగ్రెస్ వాళ్ళకి కూడా నేను చెప్పేదేందంటే, హ్మ్. ఆయన ఇత్తలేడు, ఆయన దెత్తలేడు హ్మ్. అని ఆయన ఆయన అడ్డుపడుతున్నాడు. అడ్డుపడుతున్నాడు అని ఆయన మీద ఈయన మీద ఏడిసే కంటే, హ్మ్. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్నంతా, లేక ఈ హైదరాబాద్‌లో ఉన్న ప్రజానీకాన్నంతా, హ్మ్. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇలా జరుగుతుంది, హ్మ్. అడ్డుపడుతున్నారు హ్మ్. అని ప్రజల్ని ఎందుకు చైతన్యం చేసి ప్రజా ఉద్యమాలు నిర్మించవు? అంటే చెప్తున్నాడుగా ఇప్పుడు బహిరంగంగా అసలు. నేను చెప్పటం కాదు నేననేది. హ్మ్. నీ పార్టీ తరఫునే, ఓకే. నీ కాంగ్రెస్ తరఫునే శాంతియుత ఆందోళన చేయొచ్చు కదా అంటున్నా. హ్మ్. నేను ఓకే. ఆయనను నువ్వు విమర్శించి, నిన్ను ఆయన విమర్శించే కంటే, నీ క్రెడిట్, ఆయన క్రెడిట్ అనుకునే కంటే, నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి, ఆయన చేయట్లేడని ఆయన మీద పెట్టే కంటే, ఈ అభివృద్ధి కోసం మీరు ఫండ్స్ ఇస్తారా? ఇయ్యరా? ఇస్తారా? చస్తారా? ఆ ఫండ్స్ కూడా మీరేమి మేము ఇచ్చినటువంటి దాంట్లో నుంచి కూడా మా వాటా మాకు హ్మ్. ఇయ్యట్లేదేంటి? అని ఇక్కడ శాంతియుత ఆందోళన చేయొచ్చుగా. హ్మ్. ఎందుకు చేయరు? పోనీ అక్కడ పోయి జంతర్ మంతర్‌లో కూడా చేయొచ్చుగా. హ్మ్. ఎందుకు చేయరు? మీ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు గదా! మీరు ప్రభుత్వంలో ఉన్నారు. హ్మ్. మీకిక్కడ పార్టీ కూడా ఉంది. అట్లా చేయొచ్చు గదా! హ్మ్. చేసి సాధించొచ్చు గదా! మేబీ భవిష్యత్తులో ఏమన్నా చేసే అవకాశాలు ఉండొచ్చు. మేబీ. చూద్దాం. నేనేం కాదంటలేను. చేస్తే హ్మ్. మంచిదే కదా! ఓకే. సో, అందుకని నేననేది ఏంటంటే, హ్మ్. అంటే వాళ్ళకైనా, వీళ్ళకైనా క్రెడిట్ అనేటువంటిది, హ్మ్. లేక ఓట్ బ్యాంక్ అనే రాజకీయాలే ప్రధానం అవుతున్నాయి తప్ప, ఓకే. కాంగ్రెస్‌కి గాని, బీజేపీకి గాని, బీఆర్ఎస్‌కి గాని ప్రధానం అవుతున్నాయి తప్ప, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి ప్రధానం కావట్లేదు. అయితే ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలని నేననేది. హ్మ్. థాంక్ యూ సో మచ్ భిక్షమయ్య గారు. చాలా ప్రజలకు ఉపయోగపడేటటువంటి విద్య మీద చాలా బాగా మాట్లాడారు. రెండోది సమకాలీన రాజకీయ అంశాల మీద కూడా మాట్లాడారు. ఒక చివరిగా స్క్వేర్ టాక్స్ చూసేటటువంటి ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి మీరేం చెప్తారు? ఇట్లాంటి వీడియోలను, ఇట్లాంటి చర్చలను, లేక స్ స్క్వేర్ టాక్స్ టాక్స్ స్క్వేర్ టాక్స్ ఏదైతే ఇక్కడ చర్చాగోష్ఠులు జరుపుతారో వాటన్నిటిని నిరంతరం చూడండి. వాటన్నిటిని ప్రమోట్ చేయండి. వాటన్నిటిలో ఇన్వాల్వ్ కండి. అలా అవ్వటం వల్ల ఒక మంచి విషయాలని మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం. చైతన్యం అవ్వడం వల్ల అవుతాం. అది వ్యక్తి అభివృద్ధికి, సంస్థ ఆహ్, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతది. అందుకని దీన్ని ఆదరించాలనేదే నేను చెప్పేది. థాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. మరో డిస్కషన్‌తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్క్వేర్ టాక్స్. థాంక్ యూ సో మచ్.